అసలు ఈ నేరాలు ఇలా జరగడానికి కారణాలు ఏమంటారు? నేరాలు జరగడానికి కారణం ఏమిటంటే నేరాలకు చేసిన వాళ్ళకి వెంటనే శిక్ష పడకపోవడం, వాళ్ళ పైన విచారణ సత్వరమే ప్రారంభం కాకపోవడం, కనీసం నేరం జరిగిందని చెప్పడానికి ఎవరు ముందుకు రాకపోవడం. చట్టంలో ఏమైనా లొసుగులు ఉండడం వల్ల ఇలా జరుగుతోంది అంటారు? చట్టంలో లోపాలతో పాటు ఈ విధి విధానాల్లో కూడా లోపాలు, ప్రతిస్పందనలో లోపాలు, వెంటనే చర్య తీసుకోవడంలో నిర్లక్ష్యాలు, తర్వాత ఎవరు ముందుకు రాకపోవడం, ప్రభుత్వం కూడా సరిగ్గా ప్రతిస్పందించకపోవడం, విపరీతమైన ఆలస్యం, తర్వాత చివరికి శిక్ష పడిందా అంటే ఆ శిక్ష చాలా తక్కువ వ్యవధిలో తక్కువ రీతిలో పడడం. ఇందువల్ల నేరం చేసిన వాళ్ళు బాహాటంగా బజార్లో తిరుగుతున్నారు, బాధితులు బాధల్లోనే మునిగి ఉన్నారు, ప్రభుత్వ యంత్రాంగం ఒక సహాయం అందించే పరిస్థితిలో లేకుండా పోయింది. కనుక ఈ సమస్య వచ్చింది. ఇంతకుముందు ప్రొఫెసర్ బిబి పాండే గారు చెప్పినట్టుగా వైఫల్యం ఒక పద్ధతి అయితే, ఇంత గొప్ప ప్రతిస్పందన ఉన్నప్పటికీ మనం చేస్తున్న సహాయం ఏమిటి, మనం నిర్మిస్తున్న వ్యవస్థ ఏమిటి అనేది అనుమానంగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పెట్టి వెంటనే చర్య తీసుకోవడం, వెంటనే విచారణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ సమూలంగా మార్పులు చేసి ఎక్కడ ఇటువంటి అత్యాచారం జరిగినా మనం చర్య తీసుకునే పరిస్థితిలో ఉన్నామా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఓకే మేడం, గుడ్ ఈవినింగ్. షీఈస్ ప్రొఫెసర్ అన్నాహాన్, శాంతా క్లారా యూనివర్సిటీ, కాలిఫోర్నియా. సో కెన్ యూ సే హౌ ద సెక్యూరిటీ సిస్టమ్ ఇన్ యుఎస్? Well, unfortunately, in the U.S., rape also happens. But I think one of the major differences is how rape is handled after, how the victim, the woman, is treated with, I think, much greater sensitivity, protected, both in terms of medical assistance as well as the way the court handles the whole trial, protecting her privacy, for example, making sure that her past is not brought up as evidence against her. So all these things are somewhat different from, I think, the system here in India. And that's where I was reading the reform proposed by the law school here and addresses some of those points. మీరంతా భావి భారత న్యాయమూర్తులు, న్యాయ నిర్ణేతలు కదా. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల అత్యాచారాలు, ఆక్రమణలు జరుగుతున్నాయి ఆడవాళ్ల మీద. సో వాటి గురించి మీరు ఏ విధంగా మీ రెస్పాన్స్, హౌ యు ఆర్ గోయింగ్ టు రెస్పాండ్ అబౌట్ దిస్ కండిషన్? నేడు సమాజంలో స్త్రీ యొక్క పరిస్థితిని, వారి దుస్థితిని చూస్తే ఎంతో బాధపడాల్సిన విషయం. స్త్రీ తన కుటుంబం కోసం, తన సమాజం కోసం ఏ విధంగా ప్రాకులాడుతుందో మనం ఒక స్త్రీ కోసం సమాజంగా ఆ విధంగా బాధ్యత తీసుకోలేకపోతున్నాం. 65 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా స్త్రీ ఇంకా స్వేచ్ఛగా తిరగలేకపోతుంది అంటే అది సిగ్గుపడాల్సిన విషయం. కాబట్టి న్యాయపరంగా, వ్యవస్థపరంగా ఎన్నో మార్పులు రావాలి, అవి వేరే వాళ్ళు చెప్తారు. కానీ నేను సామాజిక పరంగా ఏ మార్పు రావాలో చెప్పదలుచుకుంటున్నాను. ఇప్పుడు పరిశీలించి చూస్తే ఎన్నో చట్టాలు ఉన్నాయి, కానీ కావలసినది చట్టం ఒక్కటే కాదు, రెస్పాన్సిబిలిటీ. కావలసినది బాధ్యత. మన అమ్మ, మన చెల్లి పట్ల మనకు ఉండాల్సిన బాధ్యత. సో ఏనాడైతే పరస్త్రీల పట్ల జరిగే ఒక అత్యాచారం మన కుటుంబం పైన, మన సమాజం పైన జరుగుతుందని మనం ఏనాడైతే రియలైజ్ అవుతామో ఆనాడు జనాల్లో చైతన్యం మొదలవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ కావాలి. ఎడ్యుకేషన్ అనేది ఫార్మల్ ఎడ్యుకేషన్ కాదు. ఒక కుటుంబంలో అమ్మ పాత్ర ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక పిల్లవాడికి తెలియాలి. ఆ అమ్మ లేకపోతే సమాజము, ఒక కుటుంబం ఎలా చైతన్యం కలగదో, ఎలా ఆగిపోతుందో తెలుసుకున్న నాడు స్త్రీల పట్ల గర్వం పెరుగుతుంది, వారి యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. దాన్ని పిల్లలు ఎంతగానో అర్థం చేసుకుంటారు. కాబట్టి మొక్కై వంగనిది మ్రానై వంగున అన్నారు. కాబట్టి ఇది చిన్నతనంలో బోధిస్తే మనం మార్పులు తీసుకురావచ్చు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, పేట్రియార్కల్ సొసైటీ, జెండర్ డిస్క్రిమినేషన్, ఇవన్నీ మార్పులు రావాలి, తప్పదు. కానీ లాలో కూడా మార్పులు రావాలి. కానీ ప్రథమంగా మనం సమాజంగా మారి తర్వాత ఆ మార్పులను కోరుదాం. నిర్భయ గురించి అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో విపరీతంగా మాట్లాడుకుంటున్నాం నిర్భయ గురించి కదా. నిర్భయ వల్ల మనకి తెలుస్తోంది అసలు అరాచకాలు ఒక విమెన్ మీద ఎటువంటి విధంగా ఎంత ఘోరమైన అరాచకాలు జరుగుతున్నాయి అనేవి వెలుగులోకి వచ్చాయి. ఇజంట్ ఇట్? కెన్ యూ ఆల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఓకే, సో అసలు ఇటువంటి కండిషన్ని అసలు అంటే దీన్ని ఎట్లా మనం హౌ కెన్ వి ఎరాడికేట్ ఆల్ దీస్ థింగ్స్? ఎరాడికేషన్ అనేది ఓవర్ నైట్ జరిగేది కాదు, అది మనందరికీ తెలిసిందే. ఇది చాలా బాధాకరమైన విషయం, నిజమే. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు ధైర్యంగా ఎప్పుడు బయటికి వెళ్ళగలరు. ఒకప్పుడు మహాత్మా గాంధీ అన్నారు, ఎప్పుడైతే ఆడవాళ్ళు మధ్యరాత్రి బయటికి వెళ్ళగలుగుతారో ఒక్కళ్ళే ఆ రోజు మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని. కానీ ఈరోజు ఇప్పుడు జరిగిన సంఘటనని బట్టి అది మనకు డెఫినెట్లీ తెలియట్లేదు. సో మేము సజెస్ట్ చేసేది ఏంటంటే
ఇప్పుడు ఉన్నటువంటి చర్యలు అన్నీ ఉన్నాయి చాలా వరకు, కానీ రిపోర్టింగ్ జరగాలి అని మా అభిప్రాయం. ఏంటంటే ఇప్పుడు మన ఆఫీసర్స్, పోలీస్ వాళ్ళు అందరూ ఒక గల్లీకి వెళ్ళి ఏది సేఫ్ ప్లేస్ విమెన్కి, ఏది కాదు అని చెప్పి చూసుకోలేరు. కాబట్టి ఉన్న మహిళలే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకొని రిపోర్ట్ చేయాలని చెప్పి, అంటే ఈ చోటికి వెళ్తే మాకు చాలా భయం వేస్తోంది, లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళు మమ్మల్ని ఏదో చేసేట్టున్నారు అని అనిపిస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని. ఇప్పటి వరకు చాలా NGOs అలాంటి ఆర్గనైజేషన్స్ అన్ని చూసాయి ఈ విషయాలు. కానీ ఇప్పుడు ఏమంటున్నామంటే ప్రభుత్వ సహకారం ఉండాలి దీంట్లో. ప్రభుత్వం బాధ్యత వహించి వీటిని అన్నిటిని నోట్ చేసుకుని అలాంటి చోట్ల వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పి మా అభిప్రాయం. Before we go into legal suggestions, as Professor Pandey has rightly pointed out, there's also a failure in civil society that we can notice. So one of the recommendations that our university has also spoken about is about involving the community in ensuring the safety of not just women, but all persons who come out into public spaces and private spaces. So we talked about community policing, which is where the police enter into partnerships and arrangements with the community, where you have whether it's watches or patrols of different localities, and the fact that the community themselves are investing in the safety of their own locality means that these programs receive a lot of devotion and dedication from the people who are a part of this program, and therefore we'd like to talk about not just the state, but also us as citizens being more responsible and being more involved in policing and in safety of women and other people in society. Why people do not report actually? One would be that the failure of the machinery of the law and lot of corruption on the part of the police, because people think that what would be the consequence or outcome even if we report. And many times in these kinds of crimes there would be powerful parties involved, and there is a fear factor also. So these are the reasons I think people don't report to the crime. One of the ways could be like in Western countries, in some circumstances what happened that there is a legal obligation put. For example, if somebody is drowning in the river and somebody is just watching him, then he could be liable in some ways. And it is a legal duty, not only a moral duty, to protect that person. Similarly, some kind of obligations of that nature can be created in our society also. Whom can be blamed about this? Actually, రిపోర్ట్ చేయకుండా ఉండడానికి అన్నిటికన్నా ముందు మనకు సొసైటీ వల్ల ఉన్న భయం. రేప్ జరిగిందంటే తప్పు నీతిలా చూసే సొసైటీలో ఉన్నాం. అసలు చిన్న ఆడపిల్ల పుడితేనే చంపేసే సొసైటీలో ఎలా మాట్లాడగలం మనం, వచ్చి బయటకు వచ్చి నిర్భయంగా చెప్తారని? సో ముందు కమ్యూనిటీ, సొసైటీలో మార్పు వస్తే కానీ మిగిలినవన్నీ మాట్లాడొస్తుంది. నాకు రేప్ జరిగింది అని ఆ అమ్మాయి చెప్పడానికే భయపడుతున్నప్పుడు ఎలా వచ్చి మాట్లాడుతుంది? జరిగిందని ఇంకెవరైనా ఎలా చెప్పడానికి ఇప్పటికీ మనం ఎవరికైతే రేపు జరిగిందో నిర్భయ అంటున్నామే కానీ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఆ అమ్మాయి పేరు చెప్పడానికి ఎవరు ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆ అమ్మాయి పరువు పోతుంది. ఇదే ఆన్సర్. శశి తరూర్ ఒకసారి పార్లమెంట్లో అన్నారంట, పేరు బయట పెట్టాలి, ఈ బిల్కి ఆ పేరు పెట్టాలని. అందరూ అపోజ్ చేశారు. మనకి ఇంకా ఒక సెన్స్ ఆఫ్ షేమ్, అది పోవాలి ముందు. అది పోవాలంటే సొసైటీ మారాలి. అంటే భయం ఒకవైపు, సిగ్గు ఒకవైపు, ఇవన్నీ ఆపేస్తున్నాయి అమ్మాయిని రిపోర్ట్. సిగ్గు ఎందుకు ఉంటుంది అనేదే బాధ. యా, నాకు జరిగింది, నన్ను ఎవరో వచ్చి నా చేయి తీసేస్తే నేను సిగ్గుపడను కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. తను చెప్పింది దానికి యాడ్ చేస్తూ, బేసిక్లీ ఇండియన్ సొసైటీలో చాలా ముందర నుంచే ఆడవాళ్ళు ఎలా పెరిగారంటే ఇంటి గుట్టు ఇంట్లోనే ఉంచాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో అది చాలా వరకు ప్లే అవుతుంది, ఒక మేజర్ రోల్ ప్లే చేస్తోందని అనుకున్నాను నేను. అండ్ అది ఆ ఆలోచన మారిన రోజే ఏదైనా మార్పు వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయిల విషయం వచ్చేసరికి బహుశా అమ్మాయిల డ్రెస్సింగ్ సరిగ్గా లేదు కాబట్టి అలాంటివి జరుగుతూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా. డ్రెస్ సెన్స్, యాక్చువల్లీ ఇఫ్ వీ వోంట్ డ్రెస్ ప్రాపర్లీ, గర్ల్ షుడ్ డ్రెస్ ప్రాపర్లీ ఇన్ అ ప్రాపర్ వే. దట్ ఈస్ ఓన్లీ ఇట్ ఈస్ కాజింగ్ ద మెయిన్ థింగ్. బట్ ద థింగ్స్ ఆర్ లైక్ దట్, నో? I completely disagree with you on that front. I mean, I don't think we've ever sat down to analyze how our male counterparts dress. We don't walk around asking men not to wear lungis or not to walk bare-chested. I don't understand why this question arises in the case of women. What my classmates mentioned about the fact that you build in an understanding of it's your fault into the woman's psyche, and that's precisely what also causes the whole problem of non-reporting. ని బట్టి చూస్తుంటే ఏంటంటే డ్రెస్ సెన్స్ అనేది ఒకటే కాదు, చిన్న పిల్లలు వృద్ధులు కూడా ఉన్నారు. అంటే ఐ మీన్
3-4 years children are there, kids are there, even old age women are also there. So regarding what you are going to say about this? ఎగ్జాక్ట్లీ నేను అదే యాడ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను బికాజ్ చాలాసార్లు మనం న్యూస్ వింటూ ఉంటాము దట్ 3 years గర్ల్ హ్యాస్ బీన్ రేప్ 65-70-year-old ఉమెన్ ఢిల్లీలోనే జరిగింది అది. సో అక్కడ డ్రెస్ అన్నది రాదు. ఇన్ఫ్యాక్ట్ దానికి సంబంధించి ఒక రీసెర్చ్ కూడా చేశారు. ఆ రీసెర్చ్లో చాలా రీజన్ ఇన్ఫ్యాక్ట్ పల్లెటూరు వైపు మనం వెళ్తుంటే అక్కడ రేప్కి కారణాలు వేరే ఉంటాయి, అర్బన్ ఏరియాస్లో రేప్కి కారణాలు వేరే ఉంటాయని రీసెర్చ్ స్టడీస్ కూడా చేశారు. అండ్ మెయిన్గా అందులో ఏం చెప్పారంటే రివెంజ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సో రివెంజ్ ఈజ్ ఆల్సో అండ్ డ్రెస్సింగ్ సెన్స్ అన్నదే మనం ఒక కారణంగా చూపిస్తున్నాం. కానీ డ్రెస్సింగ్ సెన్స్కి ఇప్పుడు బుర్కాలో కూడా సపోజ్ ఒక అబ్బాయి బుర్కా వేసుకొని వెళ్తే మైండ్ సెట్ అలాంటి ఉన్నవాడు లోపల అమ్మాయి ఉంటుంది ఐ గో టు రేప్ అనుకున్నవాడు ఇట్ రియలీ డజంట్ మ్యాటర్ టు హిమ్. నిర్భయ మీద అత్యాచారం జరిగిన తర్వాత మనకి అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే అసలు ఎటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేది వెలుగులోకి వచ్చింది అని మాట్లాడుకున్నాం ఇందాకే. ఆమె ఆత్మ కూడా ఇక్కడ మనందరితోనే ఉండి ఉంటుంది. సో దీని గురించి ఎవరైనా మాట్లాడతారా అబౌట్ నిర్భయ, అబౌట్ దట్ ఇన్సిడెంట్? అండ్ I'm Anis. Okay. I think we should also talk a little more about the structural relationships and the structural problems that make rape possible. I mean, so long as we live in a society that considers women as less than equal to men, and this is reflected in the way we raise our children. We give less importance to our girl children's education than we do for our boy children's. We consider that if our girl children reach the age of 22, they are marriageable, and then our boy children should reach the age of 30 or something like that. So long as these disparities exist, and so long as these structural relationships are enforced in the way we bring up our children, and not just that, we should also understand the structural connections between rape and politics also. I mean, you know, we keep electing people who have a record of violence against women, who rape women, who have several allegations of rape and sexual harassment, and all of this should be seen as an endorsement of the kind of culture that makes this possible. And I think that is also something we should consciously counteract. So it's not just woman as mother, it is also woman as somebody who might dress minimally. So that's something we should Very